కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్పై వైసీపీ సీనియర్ నేత మాజీ మంత్రి అంబటి రాంబాబు మండిపడ్డారు. పెమ్మసాని 24 గంటల్లో సినిమా చూపిస్తానని చెప్పి పెద్ద సినిమా చూపించారని అన్నారు. ఎలాగా 18 రోజులు సినిమా చూపించావని ఎద్దేవా చేశారు. ఇల్లు పగలగొట్టడంలో, కార్లు ధ్వంసం చేయడంలో, ఆఫీసు ధ్వంసం చేయడంలో, భార్యాబిడ్డలు ఇంట్లో ఉంటే తరిమి కొట్టడంలో, లాకప్లో పడేసేలా రాజమండ్రి సెంట్రల్ జైల్లో 18 రోజులు ఉండే సినిమా చూపించావని అంబటి మండిపడ్డారు. పెమ్మసాని, ఇంత పెద్ద సినిమా చూపించావే, ఇందులో ఎవరు హీరో? నేనే అని చెప్పుకొచ్చారు. ఇంత పెద్ద సినిమా తీసి మీరు విలన్స్ అయ్యారు అని పేర్కొన్నారు. పెమ్మసాని తప్పక మూల్యం చెల్లించాల్సిందే అని వార్నింగ్ ఇచ్చారు. శుక్రవారం ఉదయం అంబటి మీడియాతో మాట్లాడుతూ 20 రోజుల నుంచి ఎన్నో జరుగుతున్నాయి, ప్రజలు వాస్తవాలు అర్థం చేసుకుంటున్నారు. జనవరి 31 అర్ధరాత్రి నల్లపాడు పోలీసులు అరెస్టు చేస్తే కోర్టు తీర్పుతో మొన్న విడుదలయ్యాను. ఈ 18 రోజులు నాకు మాట్లాడే అవకాశం లేదు. నా కుటుంబం, నా కూతురు అన్నీ అర్థమయ్యే విధంగా చెప్పారు. ఇక్కడే అన్ని విషయాలు మాట్లాడాలని అనుకున్నాను. టీడీపీ కట్టిన ఫ్లెక్సీ వద్దకు వెళ్ళి ఇంత మంచి పద్ధతి కాదని, ఇది మంచి పద్ధతి కూడా కాదని చెప్పాను. ఇది మంచి పద్ధతి కాదని చెప్పాను కానీ చించి వేయలేదు. మరుసటి రోజు గుళ్ళలో పూజలు చేయమని పార్టీ పిలిపించింది. పర్మిషన్ తీసుకొని వెళ్ళాను. నల్లపాడు సీఐ అడిగితే ఫ్లెక్సీ వద్దకు వెళ్ళానని చెప్పాను. ఇక తిరిగి వస్తుంటే కారు అడ్డుకొని అమ్మ, అక్క అంటూ తిట్టారు. అప్పుడు నేను తిట్టాను. అది ఆ సమయంలో జరిగింది. తర్వాత ఇంటికి వచ్చి ఆలోచిస్తే నా అంతరాత్మ ఒప్పుకోలేదు. నేను చంద్రబాబును ఉద్దేశించి మాట్లాడలేదు. నేను ఈ వయసులో తిట్టి ఉండాల్సింది కాదని అనుకున్నాను. పశ్చాత్తాపాన్ని మించింది ఏదీ లేదు అని వారన్నారు.